హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మ్యానియా. ముందుగా అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అంటే చాలామంది లావుగా ఉంటేనే చేస్తాము, ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటేనే యోగా చేస్తారు. యోగాతో ఏమి లాభం ఉంటుంది అంటే కూర్చొని చేసేది కదా, ఇట్స్ నాట్ ఏ కార్డియాక్ కాదు, లేకపోతే జాగింగ్ కాదు, లేకపోతే రన్నింగ్ కాదు, కనీసం వాకింగ్లా కూడా కాదు. యోగాతో ఏ హెల్త్ బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు కొంతమంది. బట్ యోగా అనేది చాలా మంచి హెల్త్ ఇస్తుందండి. బట్ కొంతమంది ఒపీనియన్ అనమాట, కూర్చొని చేసేదే కదా, దాంట్లో అంత ఎక్కువ బాడీ మూమెంట్ ఉండదు కదా అని అనుకుంటారు. బట్ యోగా చేసే వాళ్ళకే యోగా గురించి తెలుస్తుందండి. నిజంగా యోగా చేసే వాళ్ళకి ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, ఇట్స్ అమేజింగ్ నిజంగా అండి. అంటే మనం లావుగా ఉన్నాం కదా, లేకపోతే వాకింగ్ చేద్దాము, జాగింగ్ చేద్దాము, యోగా చేద్దాము అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఎక్సర్సైజ్, యోగా అయినా ఏ ఎక్సర్సైజ్ అయినా సరే అది ఎవరికి బాడీకి సంబంధించింది కానే కాదండి, అది హెల్త్కి సంబంధించింది. చాలామంది ఏంటంటే నేను లావుగా ఉన్నాను, వాకింగ్కి వెళ్ళాలి, నేను లావుగా ఉన్నాను, జిమ్కి వెళ్ళాలి, నేను లావుగా ఉన్నాను, లేకపోతే రన్నింగ్ చేయాలి అని అనుకుంటారు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కొంతమంది ఏమనుకుంటారు, నేను సన్నగా ఉన్నాను, నాకెందుకు యోగా చేయటం, నేను ఎందుకు వాకింగ్ చేయాలి, నేను ఎందుకు రన్నింగ్ చేయాలి, అసలు నాకు ఎక్సర్సైజ్తో పనే లేదు, నేను చాలా స్లిమ్గా ఉన్నాను అని అనుకుంటారు. ఇక్కడ స్లిమ్గా ఉన్నారా లేకపోతే ఫ్యాట్గా ఉన్నారా అనేది మ్యాటరే కాదండి. అసలు హెల్దీగా ఉన్నామా లేదా, మనం హెల్దీగా ఉండాలి అంటే, మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అంటే, మనం ఫిట్గా ఉండాలంటే, మనం యాక్టివ్గా ఉండాలంటే, మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే, మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే మనం కంపల్సరిగా రోజులో ఏదో ఒక టైంలో ఎంతో కొంత టైం అంటే ఒక అరగంట కానీ, ఓ 40 నిమిషాలు లేదా గంట లేదా 2 గంటలు మన టైంని బట్టి మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలండి. నేను మ్యాక్సిమం వాకింగ్కి వెళ్తాను ఆర్ యోగా చేస్తాను. ఇప్పుడు కాదండి నేను యోగా చేయటం, నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి, నా బీటెక్ నుంచి నేను యోగా చేస్తూనే ఉన్నా. నాట్ ఈవెన్ బీటెక్, నా డిప్లొమా నుంచి నేను యోగా చేస్తున్నాను. యోగా అనే కాదు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనమాట. నేను బీటెక్లో మాత్రం కంప్లీట్గా యోగా చేసేదాన్ని. నాకు యోగా అంటే అంత పిచ్చి. అండ్ అలాగే నాకు ఎక్సర్సైజ్, ఎనీ ఎక్సర్సైజ్ అన్నా సరే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను చేస్తాను, నాకు టైం కుదిరినప్పుడల్లా. 2 పిల్లలు ఉన్నా సరే ఏదో ఒక టైంలో నేను చేయటానికే ట్రై చేస్తాను అనమాట. ఏమో చేయకపోతే ఏదో చిన్న ఫీలింగ్లా ఉంటుంది. అలా అని చెప్పేసి నేను చేస్తున్నాను కదా తగ్గట్లేదే, లేకపోతే ఫ్యాట్గా ఉన్నాను అనే ఫీలింగ్ అసలు పెట్టుకోకూడదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్నర్ హెల్త్. మన ఇన్నర్ హెల్త్ బాగుండాలి అంటే మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాల్సిందే, తప్పదు, ఇంకంతే చెయ్యాలి. మనం చేసామనుకోండి, మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతారు, అవునా కాదా? సో వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళకి మంచి హెల్త్ని ఇస్తున్నట్టే, మనం మంచి ఫ్యూచర్ని ఇస్తున్నట్టే, మంచి జనరేషన్ని ఇస్తున్నట్టే, ఫ్యూచర్ జనరేషన్ అనమాట. సో మనం స్టార్ట్ చేస్తేనే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారండి. పిల్లలనే కాదు, ఎవరైనా మనల్ని చూసి నేర్చుకుంటే మంచి పనులు హ్యాపీయే కదా. సో అదే అనమాట. సో నేను యోగా చేస్తున్నాను. అందరూ కూడా యోగా చెయ్యాలని కోరుకుంటున్నాను. అండ్ చెయ్యండి కూడా. బేసిక్గా ముఖ్యంగా ఏంటంటే లేడీస్ అండి, లేడీస్ మాత్రం కంపల్సరీగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే హౌస్ వైఫ్స్ అవనివ్వండి, లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరైనా సరే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో అదంతా మనం బయటపడాలి దాని నుంచి అని అనుకుంటే యోగా చేస్తే నిజంగా పీస్ఫుల్ మైండ్ ఉంటుందండి. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ లేకుండా దాన్ని ఊరికనే ఇంటర్నేషనల్ యోగా డే అనే ఒక డేని కూడా పెట్టరు కదా. సో నా ఇంటెన్షన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. కంపల్సరిగా మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే 30+ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీగా యోగా ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని నా ఒపీనియన్. నేను చేస్తూ ఉంటే పక్కన మా బాబు కూడా వచ్చి జాయిన్ అయ్యాడండి. నా యోగా అయిపోయింది, నేను చేసిన తర్వాత మా బాబు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. అది కూడా మీకు పెడతాను. మనం చేస్తేనే కదండి వాళ్ళు చేస్తారు. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో సండే కదా అండి, లేచి ఇంక యోగా చేస్తాను మమ్మీ అని అన్నాడు. నన్ను చూశాడు అనమాట. సో చేయనా అన్న అని చెప్పేసి భుజంగాసనం ఒకటి నేను చెప్పాను తనకి, నేర్పిస్తే యాజ్ ఇట్ ఈజ్ అలా బాగా చేశాడండి. అండ్ స్కూల్లో కూడా పోస్ట్ చేయమన్నారు కొన్ని, అలాగే పిక్స్ కూడా పోస్ట్ చేశాము. అండ్ ఇంట్రెస్ట్గా వచ్చి చేశాడండి, చాలా ఇంట్రెస్ట్గా చేశాడు. బాగుందా నాన్న అంటే బాగుంది మమ్మీ, నేను రోజు చేస్తానని అన్నాడు అనమాట. ఓకే డాడీ అని చెప్పాను. సో పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయటం
మంచిదని నా ఒపీనియన్ అండి. అండ్ ఇంకా తర్వాత యోగా అది అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు ఫాదర్స్ డే కూడా ఉంది కదండి. సో అందరికీ ముందుగా వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సో యాక్చువల్గా మార్కెట్ అయితే మా వారు వెళ్తారనమాట. సో ఫాదర్స్ డే కాబట్టి తనకి నేను ఓకే నేను వెళ్తానులేండి మీరు వెళ్ళొద్దు అని చెప్పాను అనమాట. ఫాదర్స్ డే కదా రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. సో ఫస్ట్ టైం అనమాట మార్కెట్కి వచ్చి మొత్తం వెజిటబుల్స్ అండ్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ అన్నీ తీసుకొని ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఈరోజు లంచ్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వెళ్దాం అనుకుంటున్నాం. మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో అందరం కలిసి లంచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. వెజిటబుల్స్ తీసుకొచ్చి ఇంక ఇంట్లో పెట్టేసాం అనుకోండి ఇంకా ప్రాబ్లం ఉండదు కదా, మండేకి ఇంకా రిలాక్స్డ్గా ఉండొచ్చు. అండ్ అలాగే కేక్ కటింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. అండ్ మేము మా చెల్లి వాళ్ళు అనకాపల్లి నుంచి రావాలన్నమాట. సో ఇంకా నేను కావాల్సిన స్పైసెస్ అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇలా గరం మసాలా అమ్ముతారు కదా అండి. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. సో కూల్గానే ఉంది, అంత ఎండగా ఏమీ లేదు. సో నేను హ్యాపీగా మార్కెట్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికేమో వాళ్ళు ముగ్గురు లేచి ఉన్నారనమాట. ఇద్దరు, మా చిన్నబాబు నాతో పాటు లేచాడు కదా, వాళ్ళు ముగ్గురు లేచారు. అయితే ఇంకా మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను మాది లంచ్ అది అన్నీ వెళ్ళొచ్చేసామండి. వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక పిల్లలను కూడా మేము హెయిర్ కటింగ్కి తీసుకెళ్లారు. మా వారు తీసుకొచ్చారనమాట. మళ్ళీ మండే నుంచి వాళ్ళకి ఫుల్ డేస్ కదండి, ఫుల్ యూనిఫామ్ స్ట్రిక్ట్గా అన్నీ చెక్ చేస్తారు, నెయిల్స్, హెయిర్ అవన్నీ. సో హెయిర్ కట్ కూడా చేయించుకొని వచ్చేసాము. అండ్ బార్బిక్యూ నేషన్ అబ్సల్యూట్ బార్బిక్యూస్కి వెళ్ళామని చెప్పాను కదా అండి. చాలా అంటే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అనమాట. ఫాదర్స్ డే కదా, మేము మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేశారనమాట మా పిల్లలు, నేను కలిపి. సో ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారండి ఈవినింగ్. ఇంకా మేము తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట సాయంత్రం. సో ఇది కేక్ అనమాట, ఫ్రెష్ చాయిస్ నుంచి ఆర్డర్ పెట్టాము. నేను మా పెద్ద బాబాయ్ ఆర్డర్ పెట్టాము, మా వారికి యాక్చువల్గా తెలీదు. సో కేక్ కటింగ్ చేస్తున్నారనమాట. అండ్ స్టార్టింగ్ నుంచి ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలానే చేసుకుంటామండి. ఏ డే అయినా సరే, లైక్ మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా సరే పిల్లలకి ఏదో అదొక హ్యాపీనెస్ అంతే, ఇంకేం కాదు. అండ్ అలాగే వాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తారు. మీరు లాస్ట్ నేను వీడియో కూడా పెట్టానండి మదర్స్ డేది. వాళ్ళు ఏంటంటే 3-4 డేస్ మమ్మల్ని ఇంకా బెడ్రూమ్లోకి రానివ్వరు అనమాట. వాళ్ళు ఇంకా హాలిడేస్ కదా, ఆ టైంలో ఏంటంటే ఫుల్గా ఇంకా డోర్ లాక్ చేసేసుకొని చేసుకుంటారు. నాన్న పని ఉందన్నా సరే, మమ్మీ నువ్వు రావద్దు మమ్మీ, మేము గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నాము అని చెప్పేసి అసలు రానివ్వరండి లోపలికి. ఏదో వాళ్ళకి నచ్చినది, వాళ్ళకి తోచినది ఏదో రాస్తారు, ఏదో చేస్తారనమాట. కానీ వాళ్ళు ఓన్ వర్డ్స్తో రాస్తారండి, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కేక్ కట్ చేశారు, కేక్ కట్ చేసి వాళ్ళ డాడీకి పెడుతున్నారు అనమాట. పిల్లలు కదా అండి, ఏదో ఒక సరదా, వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అంతే. వాళ్ళు ఎలా అంటే ఒక 1 వీక్ లైక్ జూన్ వచ్చింది అన్న, మే వచ్చిందన్నా సరే, మా బర్త్డేస్ యానివర్సరీస్ యాక్చువల్లీ మా ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి. సో అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు మే వచ్చిందంటే మదర్స్ డే ఇప్పుడు, జూన్ వస్తే ఫాదర్స్ డే ఇప్పుడు, అలా అనమాట. ఒక 1 వీక్ ముందు నుంచి చూసుకుంటూనే ఉంటారు, బాగా ఎక్సైట్ అవుతారనమాట. సో అలా ఏం చేయాలి, ఏం గిఫ్ట్ చేయాలి అని, నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు అని ఇద్దరు మాట్లాడుకొని అలా మళ్ళీ అది మాకు చూపించరండి. వాళ్ళు 10 డేస్ ముందు చేసినా 1 డే ముందు చేసినా సరే మాకు అస్సలు చూపించరు. వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో దాచుకుంటారు. అది దాచుకొని మాకు సైలెంట్గా తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారనమాట. మదర్స్ డే అయితే వాళ్ళ డాడీకి చూపిస్తారు, ఫాదర్స్ డే అయితే నాకు చూపిస్తారనమాట చేసిన కార్డ్. ఎందుకంటే ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీకి చూపించరు, ఆ రోజు సర్ప్రైజ్ చేయడానికి. మదర్స్ డేకి అయితే నాకు సర్ప్రైజ్ చేయడానికి నాకు చూపించరు అనమాట. సో అలా ఏదో ఇక్కడ మా పొన్ను బాబు ఏమో 2 చేశాడు. ఒకటేమో స్కూల్లో కార్డు చేయించారు ముందు రోజు అనమాట, సాటర్డే. అదేమో గ్రీన్ కలర్ది, అది చిన్నదనమాట. అండ్ తను ఇంట్లో చేసింది వేరేది, డాడ్ అని ఉంటుంది కదా, అది చేశాడు. అండ్ మా పెద్ద అబ్బాయి ఒక గిఫ్ట్ కార్డ్ చేశాడు, గ్రీటింగ్ కార్డ్ చేశాడు అనమాట. సో అలా అండి, ఏదో వాళ్ళ హ్యాపీనెస్. మళ్ళీ అడిగితే డాడీ బాగుందా, ఎవరిది బాగుంది అని, ఇద్దరిది బాగుంది నాన్న అని అంటాం అనమాట ఇద్దరం కూడాను. మళ్ళీ అలా
అంటే ఇద్దరు బాగానే చేస్తారండి. అలా అని చెప్పి మనం ఒకరికి ఇలాగా ఒకరికి అలాగా చెప్పలేం కదా. పిల్లలు అంటేనే మనకి 2 కళ్ళు. సో ఇద్దరిది బాగుంది డాడీ అని చెప్తాము. అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఏదో అండి ఇప్పుడు అది చిన్నదా పెద్దదా వాళ్ళు ఎలా చేశారు ఎలా రాశారు అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. ఏంటంటే వాళ్ళు ఎఫోర్ట్ పెడుతున్నారు, మనకేదో ఇవ్వాలి, మనకేదో సర్ప్రైజ్ చేయాలి, మన మీద ప్రేమను వాళ్ళు అలా చూపించుకుంటున్నారు. చిన్నపిల్లలు కదా అండి. సో నాకు ఆ ఫీలింగ్ అది ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది మా హ్యాపీ బాబు తయారు చేశాడు వాళ్ళ డాడీకి. ఇలా వెనకాతల మీసంలా వేసి ఒక షర్ట్ టై అలా అనమాట. అండ్ ఇదేమో మా పొన్ను బాబు ఇది ఇంట్లో తయారు చేసిందనమాట. 3D గ్రీటింగ్ కార్డ్ అంట. అంటే డాడ్ అని ఇలా నేమ్స్ వస్తాయి మమ్మీ అని చెప్పాడు. సో ఎంబోజ్ అయినట్టుగా ఎలివేట్ అయినట్టుగా ఉంటాయి నేమ్స్ డాడ్ అనేది. సో ఇది 3D కార్డ్. అండ్ ఇంకొక గ్రీన్ కార్డ్ ఉంది కదా, అదేమో స్కూల్లో చేసిందనమాట. సో వాళ్ళ వెనకాతలు చూడండి కేక్ ఎలా వేశాడు. వాళ్ళ థాట్కి మెచ్చుకోవాలి కదండి. ఆ ఏజ్కి ఏదో చేస్తున్నారు అని అంటే ఇదేమో స్కూల్లో చేసిందనమాట. స్కూల్లో పిల్లలందరి చేత చేయించారంట. అండ్ అక్కడ మీకు నచ్చింది రాసుకోండి అని అంటే మా పొన్ను బాబు ఏం రాశాడో చూడండి. టీచర్ మీకు నచ్చింది మీ డాడీ గురించి రాయండి అంటే యూ ఆర్ గ్రేట్, యూ ఆర్ మై హీరో అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవుట్ సైడ్, హ్యాపీ ఫాదర్స్ డే. చూడండి అసలు అంటే ఎక్కువ వాళ్ళ డాడీ బయటకు తిప్పుతూ ఉంటారనమాట. సో బయటికి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ డాడీ అన్నట్టుగా. అది ఏదో అండి వాళ్ళకి వాళ్ళ డాడీలో నచ్చిన క్వాలిటీ ఏంటి, వాళ్ళ డాడీ తనకి ఎలా హ్యాపీగా చూసుకుంటారు అనే థింగ్ని తను ఎక్స్ప్రెస్ చేశాడనమాట. బాగా నచ్చిందండి, బాగా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము అందరం. అండ్ ఇంక ఇక్కడ తర్వాత ఫొటోస్ తీసుకున్నారు కొన్ని కేక్ కటింగ్ తర్వాత. అండ్ మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి, వాళ్ళు కూడా కాల్ చేశారు రీచ్ అయిపోయారని. అండ్ ఇంకా గిఫ్ట్స్ ఎలా చూసుకుంటున్నాను అనమాట. ఆ గిఫ్ట్ కార్డ్స్ నేను అలా దాస్తానండి. వాళ్ళు రాసినవి వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి నేను దాచుకుంటాను అనమాట. అదొక నాకు మెమరీలా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇంక ఫైనలీ కేక్ కటింగ్ తర్వాత ఏముంటుందండి, కేక్ తినటమే కదా. సో నలుగురు కూర్చొని తింటున్నాం. అండ్ కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఇట్ ఈస్ ఫ్రమ్ ఫ్రెష్ చాయిస్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇది గోల్డెన్ బటర్ స్కాచ్ పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది, అసలు అదిరిపోయింది. లైక్ ఆ పేస్ట్రీ నిజంగా ఎంత క్వాలిటీగా ఉందంటే ఇట్ వాజ్ లైక్ ఎన్ ఐస్ క్రీమ్. అది క్రీమ్లా లేదు, ఐస్ క్రీమ్లా చాలా స్మూత్గా చాలా చాలా బాగుంది. అండ్ కేక్ కటింగ్ చేసేసిన తర్వాత మేము ఇంకా 6:30 అవర్స్ తక్కువ ఆ టైం అయింది. మేము ఇంకేమో బీచ్కి వచ్చామండి. బీచ్లో అలా కొంతసేపు ఉండి రిలాక్స్ అవుదామని. అండ్ ఇక్కడ దేవుడిది ఒకటి పెట్టారు ఐడోల్, అనంత పద్మనాభ స్వామి ఉంటారు కదా ఆ దేవుడిది. అంటే విష్ణుమూర్తి ఇలా పడుకున్నట్టుగా అలా అనమాట. సో అది చూడ్డానికని మేము వచ్చాము. అండ్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చాం అనమాట. పిల్లల్ని తీసుకెళ్తే ఏమంటారండి, మేము ఇసుకలో ఆడుకుంటాం, మేము బీచ్కి వెళ్తాం అని అంటారు కదా. నాన్న బీచ్కి వెళ్ళడానికి కాదు, యాక్చువల్గా దేవుడి విగ్రహం చూడడానికి వచ్చాం, మనం దేవుని చూడడానికి వచ్చాం కదా. మరి డ్రెస్ అది పాడైపోతుంది, మళ్ళీ రేపు మండే స్కూల్ కడ్డాడి ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలంటే ఓకే మమ్మీ అని అన్నారు. సో మేము కొంతసేపు అలా చూసేసి, అంటే కూర్చోలేదు, జస్ట్ అలా బీచ్ వరకు వెళ్ళి చూసేసి అండ్ రిటర్న్ వచ్చేసామన్నమాట. వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే అండి, యాక్చువల్లీ గోకుల్ పార్క్ అంటారు కదా, అక్కడ దేవుడిది విగ్రహం పెట్టారు. చాలా అంటే చాలా పెద్ద ఐడల్ అండి, చాలా బాగా నచ్చింది. అండ్ బీచ్ చూసారా, చక్కగా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇదేంటంటే ఒక మూవీ రిలీజ్ ఈవెంట్ లాగా కూడా చేస్తున్నారనమాట. లైక్ ఇట్స్ లైక్ ఏ రిలీజ్ ఈవెంట్ కాదు, ఇట్స్ లైక్ ఏ ప్రమోషన్ అలా చేస్తున్నారనమాట. అది చూడటానికి చాలా మంది వెళ్తున్నారు, దేవుడు విగ్రహం చూడటానికి. చాలా అంటే చాలా బాగా చేశారండి, చాలా బాగా నిజంగా మోడిఫై చేశారు, విగ్రహాన్ని తయారు చేశారనమాట. అండ్ ఇక్కడ డ్రమ్స్ అవి కూడా కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ అవన్నీ తర్వాత చేస్తారో లేకపోతే ముందే అయిపోయి తెలియదు, మేము వెళ్ళేసరికి చీకటి అయింది కొంచెం. సో దేవుణ్ణి చూడండి ఎంత బాగున్నారో మహావిష్ణుమూర్తి. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. దగ్గర నుండి చూస్తే అసలు రియల్గా చూస్తే చాలా పెద్ద పొడుగ్గా ఉందన్నమాట. మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఎంతమంది జనాలు వచ్చారో, ఎంతమంది చూసారో, అసలు ఖాళీ లేదు నిజంగా. నిజంగా ఒక మూవీ ప్రమోషన్ ఇలా చేయాలని ఐడియా రావటం నాకు చాలా బాగా నచ్చింది. ఒక విధంగా అది మన సనాతన ధర్మాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టే అనిపించిందండి. అంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇలాంటివి పెడుతూ ఉంటేనే కదండి జనరేషన్స్ ఇంకా మంచిగా ఉంటాయని నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం మేము. అండ్ స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయామండి తనివి తీరేలాగా. అసలు ఎంత బాగున్నారో, చక్కగా దండం పెట్టుకున్నాము. అండ్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట.
సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన రేవతీస్ మానియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.